భిన్నము సముద్రానికి భిన్నము కాకపోయినప్పటికీ అలకి సముద్ర జ్ఞానం ఉండదు. ఉండదు ఉండదు. కానీ సముద్రానికంటే నేను అన్యము కాదని అనుకుంటుంది. కానీ అలగా ఉంటే సముద్రానికి సముద్రము ఉంటుంది, సముద్రంతో పాటు అలగా ఉంటుంది. అలగా ఉన్నది కూడా తానే అనే అనుభవం ఉంటుంది సముద్రానికి. సముద్రం నుండే పుట్టి ఎగసిపడి ప్రత్యేకంగా అలగా కనిపిస్తున్న అలకి సముద్రమే అల మాత్రమే నిజం అనుకోవడం అజ్ఞానం అనుకుంటే, అలకి జ్ఞానం కలగడం అంటే సముద్రం కంటే నేను అన్యం కాదని తెలిసి ఉండడమే కదా. అలా సముద్రంలో కలిసిపోతే అక్కడ సముద్రమే ఉంటుంది, అలకి అవకాశం ఉండదు. అల సముద్రంలో కలిసిపోయిన తర్వాత అలా వ్యవహారానికి ఉంటుంది, కానీ స్వానుభవంలో సముద్రం ఉంటుంది అనమాట. అట్లా స్వానుభవంలో సముద్రం ఉండి వ్యవహారం కొరకు మాత్రమే అలగా ఉన్న వారిని మనం గురువు అంటున్నాము. వ్యవహారంలో వ్యక్తిగా ఉండి స్వానుభవంలో ఆత్మ గురించి మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ అనుభవం ఉండదు కదా ఇక్కడ. అనుభవం లేకనే అసంతృప్తి. అనుభవం లేకనే అసంతృప్తి. అది సముద్రంలో కలిసే వరకు అలకి ఉంటుంది అసంతృప్తి. కలిస్తే పోతుంది, అప్పుడు దాకా అది ఉంటుంది, పోదు. అసంతృప్తి లేదంటే అలగా లేదని అర్థం. అలా సముద్రంలో భాగమైపోయినప్పుడు అప్పుడు అలగా ఉంటుంది, కానీ వ్యవహారానికి అలగా ఉంటుంది, స్వానుభవంలో సముద్రంగా ఉంటుంది. అప్పుడు అసంతృప్తి ఉండదు. అలగా ఉంది మనం ఎన్ని విన్నా ఎన్ని చదువుకున్నా అల లెక్కకి వస్తాయి, కానీ సముద్రం లెక్కకు రాదు కదా. స్వానుభవంలో లేదు. ఉండాలి, స్వానుభవంలో ఉండడం ప్రమాణం అన్నమాట. ఇప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు కలగన్నాడు అనుకుందాం. కలలో చండాలుడుగా కల వచ్చింది, చండాలుడుగా ఉన్నాడు. కలగనేది సద్బ్రాహ్మణుడు. నిద్రపోయిన తర్వాత కలగన్న తర్వాత కలలో చండాలుడుగా కనిపిస్తున్నాడు. ఇంతకీ కలలో ఉన్న చండాలుడు సద్బ్రాహ్మణుడా చండాలుడా? కలలో సత్యం కాదు కదండి అది. కాబట్టి కళకు అనేవాడు ఎవరైతే అదే కళలో వాడు లెక్కకొస్తాడు. కళలో చండాలుడుగా ఉన్నప్పటికీ కళకనేవాడు సద్బ్రాహ్మణుడు లెక్కే కదా వర్తిస్తుంది. అవును, కళ కనేవాడు. కానీ కళ కనేవాడు లెక్కే వర్తిస్తుంది కళలో. కానీ తను ఆ జ్ఞప్తికి రానప్పుడు అయ్యో నేను చండాలుడిని అని అనమటిస్తాడు. అనమటిస్తాడు, ఎందుకంటే మరి కళేవాడి జ్ఞప్తి లేదు కాబట్టి. తానే కలకంటున్నాడని జ్ఞప్తి లేనప్పుడు కళలో ఉన్నవాడుగా తాను ఉన్నప్పుడు ఆ కళలో ఏదుంటే దాంతో కనెక్ట్ అయి ఉంటాడు కదా మరి. అట్లా అనమాట. కళకనేది ఇలాకనేది నేనే అనే జ్ఞప్తి లేదు. జ్ఞప్తుంటే కళ మొత్తం తనదే తానే అవుతుంది కదా. అప్పుడు విడివాడు వేరుగా ఉన్నాననేది ఏముంటుంది ఇంకెక్కడ? అది కళలో ఉన్న వ్యక్తి కూడా నేనే అనేది ఆ కళలో ఎవరుగా ఉన్నా ఏదిగా ఉన్నా కళకనే నేనే కళలో ఉన్నవాడుగా కూడా ఉన్నాను అని జ్ఞప్తికి వచ్చినప్పుడు కనేవాడుగా ఉండడం జ్ఞప్తికి రావడం అంటే. జ్ఞప్తికి రాలేదంటే కళలో ఉన్నవాడుగా ఉండడం అనమాట అండి. ఇది ఒకసారి చెప్పరా మళ్ళీ? జ్ఞప్తికి రావడం అంటే కళను కనేవారుగా ఉండుట. అవును అవును. జ్ఞప్తికి రాకపోవడం అంటే కళలో ఉన్నవారిగా ఉండుట. కళలో ఉన్నవారిగా ఉన్నప్పుడు కళలో ఎవరుగా ఉంటున్నారో వారే అనే కదా లెక్కకు వచ్చేస్తుంది. స్త్రీ గానో పురుషుడు గానో చిన్నవారు గానో పెద్దవారు గానో ఏదో ఒక నామరూపాలు కనెక్ట్ అయ్యి కదా ఉన్నాము అంటే కళలో ఉన్నారని అర్థము. ఇప్పుడు జాగ్రత్తలో కూడా కళలో ఉన్నట్టే. జాగ్రత్తలో కూడా కళలో ఉన్నట్టే, నామరూపాలతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి కళలో ఉన్నట్టు తక్కువ వస్తుంది. ఒకే రూపంతో కనెక్ట్ అయి ఉన్నాం. అవునవును. అయితే ఈ రూపంతో కాకుండా కనేవాడుగా నేనున్నాను అని గుర్తించాలి. జ్ఞప్తిలో ఉండాలన్నమాట. కనేవాడు జ్ఞప్తికొస్తే కనేవాడే ఉంటాడు. ఇవి నిజమైనవి కావు,
అవును, ఇదంతా అదే గిఫ్ట్కి రావడానికి చేసే ప్రయత్నమే కదా ఇది సాధనలో వ్యవహారం. ఇవేవి చదువుకోవడాలు, సత్సంగాలు, సాధనలు, శ్రవణ మనన నిధిధ్యాసలు ఇవన్నీ జ్ఞప్తికి రావడానికి భాగమే కదా, అందులో భాగమే కదా, ప్రతి అవసరంగా ఉంటుంది. ఇది స్వామీజీ కూడా గైడెడ్ మెడిటేషన్ అని అందులో చెప్తుంటారు. 10 నిమిషాలు ఉంటుంది. స్వామీజీ తత్వవిధానంద స్వామీజీ కూడా గైడెడ్ మెడిటేషన్ అని ఆత్మబోధై పెట్టారు. అవి 10 నిమిషాలు ఉంటది ఒకటి, అట్లాంటి పెడతారు. అది వినుకుంటూ మెడిటేషన్ లోకి వెళ్తాను. అది కూడా చాలా బాగుంటాయి స్వామీజీ మెడిటేషన్. ఆత్మబోధ మీదే చెప్తా ఉంటారు. అది అక్కడ చెప్తారు అన్నట్టు. ఇది చూచేవాడు నీవే, చూడబడేది కూడా నీవే అన్నట్టుగా చెప్తుంటారు. చాలా బాగా చెప్తుంటారు స్వామీజీ కూడా. మీకు తెలుసా అండి తత్వ విధానంద? విన్నాను ఒకసారి. ఇక్కడే వారికి సంబంధించిన వారు ఎవరో తెలుసుకుంటారు. ఒకసారి మీతోటి సత్సంగం జరిగింది, వీడియో పెట్టారు. ఆయన చూసి గుర్తుపట్టాను నేను. స్వామీజీ ఆయన పేరు తెలియదు కానీ ఒకసారి మీరు ఇంటి ముందు కూర్చొని ఒక ఆడావిడ ఒక మోగైన వెనకకు జుట్టు ఉంది, ఆయన వాళ్ళిద్దరు కూర్చొని మీతో సత్సంగం చేశారు. అంటే 2 months అవుతుంది కావచ్చు, 2 months 3 months అవుతుంది. ఆయన తత్వ విధానంద స్వామి దగ్గరకు వస్తారు. ఆయన స్వచ్ఛంగా వీడియో పెట్టారు. అది మీరు ఒక మరి వాళ్ళిద్దరు ఎవరో తెలియదు కానీ ఒక ఆడ ఈయన ఇద్దరుది అట్లాగే ఉండదండి. వీడియోలు ఏం పెట్టి గుర్తులేదు నాకు. ఉంది ఒకటి ఆమె ఇద్దరిది పెట్టారు. అది సబ్జెక్ట్ ఏంటో పేరు గుర్తులేదు కానీ మీరు మాట్లాడింది పెట్టారు. విన్నాను, వారి వాత ఏదో యూట్యూబ్ లో విన్నానండి. ఆయన చాలా భగవద్గీత మొత్తం చెప్పేశారు. ఇక్కడ శివానంద ఆశ్రమంలో 18 అధ్యాయాలు చెప్పారు. కాకినాడలో ఆత్మబోధ, ఇంకేదో వేరేది కూడా చెప్పారు. ఆత్మబోధ, విదుర నీతి అట్లాంటివి చెప్తుంటారు. అది ఆ 4 నెలలు అమెరికాలో ఉంటారు, మిగతా రోజులు ఇక్కడ ఉంటారు. మళ్ళీ మధ్యలో కాకినాడకి వెళ్ళి చెప్తా ఉంటారు. ఇది ఒకసారి కలవమంటారా గురుగారు? ఊరికే చెప్పాము, మీ ఇష్టం. మీ మనసుకి ఎలా తోస్తే దాన్ని బట్టి చేయండి. ఓకే అండి, సరే అండి. అయితే జ్ఞప్తికి రావడానికి సాధన అంటూ ఏం లేదంట, ఇదే సత్సంగాలు చేయడం ఇవే అంటారా? మరి ఎందుకని జ్ఞప్తికి రావడం కొరకే కదా. అవన్నీ ఎందుకని ప్రశ్నించుకుంటే జవాబు ఏమొస్తుంది? అంటే నాలో నేను ఉండడం, ఇంకా ఉన్నది ఏకమే, ఇంకా దానికంటే అన్యంగా రెండవది లేదు అని తెలుసుకోవాలి. అవును, జ్ఞప్తికి వస్తే కదా మీరే ఉంటారు. మరిస్తే మాటలుగా ఉంటాయి, జ్ఞప్తికి వస్తే అది అనుభవంగా ఉంటుంది. అనుభవంగా లేకపోతే మాటలుగా ఉంటాయి. ఊరికే ఏదో నాలో నేను ఉన్నాను అని అనుకోవాల్సిన అవసరం ఉంది, మీలోనే కదా మీరుంటారు. అవును, అసలైన నేను ఉండాలి కదా. అవునండి, అది జ్ఞప్తికి రావడానికి. కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగం అన్నమాట ఇవన్నీ అని చెప్పుకోవాలి. ఏం చెప్పుకున్నప్పటికీ, ఎవరు చెప్పినా ఏం చెప్పినా జ్ఞప్తికి తెచ్చుకునేలో భాగమే. జ్ఞప్తికి వస్తే ఇంకేమీ ఉండదు. ఇంకొకటి మీరు చెప్పేప్పుడు ఇప్పుడు నాకు అంటే ఈ దేహానికి ఎడంగా ఉండి ఇది చూసే జగత్తును సాక్షిగా చూస్తుండాలని ఎక్కువ చెప్తుంటారు. ఇది కూడా బాగా నచ్చింది నాకు మీరు చెప్పే దాంట్లో. అవునండి,
ఎడంగా ఉండే చూడడం అనేది జరుగుతుంది. ఒక వస్తువుని మీరు చూస్తున్నారంటే ఎడంగా ఉంటాడే ఉన్నప్పుడు మాత్రమే చూడడం అనేది సంభవిస్తుంది. కానీ నేనేమనుకుంటున్నా, ఈ దేహమే నేను, ఇదే చూస్తుంది అన్న భావనలో అనుకుంటున్నారు. అది భావన మాత్రమే, ఇది సత్యం కాదు. సత్యం కాదు. సత్యం అయితే అది ఏదో ఒకటి ఎడంగా ఉంది, చూస్తే ఇది చూడబడేది తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది అని ప్రశ్న వేసుకుంటే నాకు అని జవాబు వస్తుంది. మళ్ళీ నేనెవరైనా ప్రశ్న వేసుకోవాలి. అక్కడ ఉంది సమాధానం. ఇక్కడ ఉండదు. దృశ్యంలో భాగంలో అది ఉండదు. దృశ్యంలో భాగంలో ఇదంతా సమాధానం ఉండదు. సమాధానంలో సమాధానమే ఉంటుంది. ఇక్కడ సమాధానము వచ్చినట్టు ఉంటుంది కానీ సమాధానం లెక్క రాదు. సమాధానం ఒకసారి సమాధానానికి వచ్చేస్తే సమాధానం ఉంటుంది. అక్కడ ప్రశ్నకి అవకాశమే ఉండదు. అసలైన నేను ఉన్నప్పుడు అవును, ఇంకా ప్రశ్న ఏముంటుంది? అన్ని ప్రశ్నలకు సమాధానం అదే. అన్ని ప్రశ్నలు ఏదో ఒక ప్రశ్నకి సమాధానం వచ్చేస్తే అక్కడ సమాధానమే ఉంటుంది. అన్ని ప్రశ్నలు కూడా లేదు. ఏదో ప్రశ్న దగ్గర ఆగిపోయి మీకు సమాధానం జరుగుతుంది. ఆ సమాధానం అయిపోతారనమాట అండి. సమాధానం అయిపోవడం అంటే అక్కడ ప్రశ్నగా ఉండరు. ఇప్పుడు ప్రశ్నగా ఎవరున్నారో వారే సమాధానంగా ఉన్నారు. ఎవరు సమాధానంగా ఉన్నారో వారే ప్రశ్నగా ఉన్నారు. అమ్మో, చాలా ప్రశ్నగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. ఎవరు సమాధానంగా ఉన్నారో వారే ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నగా ఉన్నారు. ఈ ప్రశ్నగా ఉన్న వారికి సమాధానం దొరికితే సమాధానం అయిపోతారు. ప్రశ్నగా ఉండే అవకాశం ఉండదు. సమాధానం అయిపోతే అక్కడ కొత్త సమాధానమే ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు సమాధానంలో. ఇంకా ప్రశ్నలు కూడా ఉదయించవు. అది ఎంత ప్రశ్న లేదు కదా. ఇంకా అక్కడ ఉదయించడానికి ఏముంటుంది? ఒక్క ఆకాశంలో ప్రశ్న ఉంటాయి. ఆకాశంలో ఉన్న వాటికి ప్రశ్నలు ఉంటాయి. కానీ అయితే ఒకటి గురుగారు, బృహదారణ్యకంలో ఇది కాదు అని ఒక దాన్ని ఏమంటారు ప్రక్రియ ఉంటుంది. అందులో ఇది కాదు అన్న తర్వాత ఏదైతే ఇది కాదు అనడానికి వీలు లేదో అదే నువ్వు అనేది చెప్తారు కదా. అవును, అది ఇప్పుడు మీరు చెప్పిందేనా సమాధానం అన్నది? నేను ఉపనిషత్తులు అవి ఏం చదువుకోలేదు. నాకు మీరు మాట్లాడుతుంటే నాకు ఏదో గుర్తుకొస్తే చెప్తున్నాను. ఉపనిషత్తులు నాకు తెలియదు. ఉపనిషత్తులు చదువుకోలేదు. కానీ అదే విషయం, ఆ విషయమే ఇప్పుడు మీరు చెప్పిందే. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకోండి, అక్కడ ప్రశ్నలు ఏముంటాయి? ఇప్పుడు ఈ ప్రశ్నలు భగవాన్ ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమని చెప్పారు. నాకు అని జవాబు వస్తుంది. మళ్ళీ నేనెవరైనా ఇంకో ప్రశ్న వేసుకున్నారు, అక్కడ ఆగిపోతుంది కదా. అవును, ఆగిపోవడమే సమాధానం అవుతుంది అనమాట. ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతిలోని ఇది ఏంటి అంటే సర్పము అన్నారు. సర్పముగా ఉన్నది ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు రజ్జు అని సమాధానం వచ్చింది. మరి రజ్జువుగా ఉన్నది ఎవరు అని మరొక ప్రశ్న వేసుకోమన్నారు గురువు గారు. రజ్జువుగా ఉన్నది కూడా ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ సమాధానం రాదు, ఆగిపోతుంది. రజ్జువుగా ఉంటే, పాముగా ఉంటే ఎవరని ప్రశ్న వేసుకుంటే సమాధానం వచ్చింది. ఏమని? రజ్జు అని. రజ్జువుగా వచ్చిందని ఆగిపోయాం. కాదు, రజ్జు అని సమాధాన పడిపోతున్నారు కానీ అది సమాధానం లెక్క కలదు. మరి రజ్జువుగా ఉన్నది ఎవరు? మరలా ఇంకో ప్రశ్న వేసుకోవాలి కదా. మనం దగ్గర సమాధానం రాలేదు. రజ్జుగా ఉందని సంతృప్తి పడిపోయారనమాట. అక్కడతో సమాధానం రాలేదు. సమాధానంగా రావాలంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసుకోవాలి. మరి రజ్జుగా ఉన్నది ఎవరు? అక్కడ సమాధానం ఉండదు. అది చెప్తుంది ఉపనిషత్తు. అది మీరు అవుతారు అప్పుడు. అక్కడ ఆగిపోవాలి. అక్కడ సమాధానం లేకుండా ప్రశ్న ఆగిపోయిన చోటు ఉంటుంది చూసారా, అది తాను అవుతుంది. మనం రజ్జు అంటే రజ్జు దగ్గర ఆగిపోతున్నాం. అంటే సమాధానం పడడమే కానీ సమాధానం లెక్కకు రాదు. ఇప్పుడు దశావతారాలు ఎత్తింది ఎవరు అంటే మహావిష్ణువు అంటున్నాం. అలా సమాధానం పడిపోయాం అనమాట మనం. అంత సమాధానం దొరికినట్టు ఎట్లా అవుతుంది మీకు? ఊరికే సంతృప్తి. మహావిష్ణుగా ఉన్నది ఎవరు? మళ్ళీ ఒక్కో ప్రశ్న వేయాలి కదా.
మనం అక్కడ ఆగిపోతున్నాం గురువు గారు. మరి అన్నప్పుడు మహావిష్ణువుగా ఇంకా ఎవరు నాకు ఉన్నది ఎవరు అని ఇంకో ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ సమాధానం ఉండదు. సమాధానం లేదు అంటే ఎక్కడైతే సమాధానం ఆగిపోయిందో అక్కడ మీరు ఉన్నట్టు, అసలు ఉన్నట్టు లెక్క. అక్కడ సమాధానం ఉండకూడదు, ఆగిపోవాలి, వేరే సమాధానం రాకూడదు. దశావతారాలు ఎత్తింది అంటే సమాధానం ఉంది మహావిష్ణువు అని. మీరు మహావిష్ణువుగా ఉన్నది ఎవరైనా మీరు ప్రశ్నించుకోవడం లేదు కదా. అసలు ఆలోచన కూడా రాదా, సమాధానం వచ్చేసింది అనుకుంటున్నారే గాని అసలు మహావిష్ణువుగా ఉన్నది ఎవరు? ఎవరో ఒకరు ఉండాలి కదా మహావిష్ణువుగా. ఎవరున్నారు? కథలాగా తీసుకుంటున్నాం అని ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ మీకు ప్రశ్న ఆగిపోతుంది అనమాట, మౌనం వహిస్తారు. ఎక్కడ మీ మనస్సు మోగబోతుందో, ఎక్కడ మీ మనస్సు మౌనాన్ని వహిస్తుందో అది సమాధానము. మనసు మూగపోయిందంటే ఉన్నది నేనే కదా. అంతే కదా. మనసు మూగపోవడం, మనసు మూగిపోతుంది అనమాట. అక్కడ సమాధానం ఉండదు, ఇంకా అక్కడ ఆగిపోతుంది. మీరు ప్రశ్న అక్కడ దాకా ప్రశ్న వేసుకోవాలి, అక్కడ దాకా ప్రశ్నించుకుంటే ఆగిపోతుంది ఎక్కడో దిక్కున. మహావిష్ణువు ఎవరు? మహావిష్ణువుగా ఉన్నది ఎవరు? ఉన్నదిగా ఎవరు? మహావిష్ణువుగా ఉన్నది ఎవరు? ఎవరో ఒకరు ఉండాలి కదా మహావిష్ణువుగా ఎవరు? ఉన్నది ఎవరు? మళ్ళా ఇంకోటి ఏదో వచ్చింది, ఇంకోటి ఏది రాదు. ఒకవేళ వస్తే మళ్ళా ప్రశ్నించుకోవడమే, అదే వందు. అక్కడ మీకు ఆగిపోతుంది అనమాట అండి, మనస్సు ఆగిపోతుంది. మనస్సు ఆగిపోతే ఆ మూలమై ఉండి మూలముగా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగా, రోహిణిగా, పరనవారిగా ఉన్నారు కదా ఇప్పుడు మేల్కొన్న తర్వాత. అవునండి. మీరు నిద్రపోయిన తర్వాత మీరు ఉండడం లేదు కదా, ఈ వ్యక్తిగా ఉండడం లేదు కదా. లేదు. మరి అప్పుడు ఎవరుగా ఉన్నారు? ఆలోచన కూడా ఎప్పుడు లేదు, మీరు చెప్పిన తర్వాత తెలిసింది. మీరు నిద్రపోయిన తర్వాత నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నారు కదా. మీకై మీరే పరుపులై సిద్ధం చేసుకుని, తలకలై సిద్ధం చేసుకుని, ఎత్తుపల్లాలై చూసుకుని జాగ్రత్తగా పండబెట్టి శరీరాన్ని మీరు శరీరం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ మేల్కొన్న తర్వాత శరీరంలో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఎవరు మరి మీరు? మరి ప్రశ్నించుకోవద్దా? అప్పుడు మీరు 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 అనుకున్న రోహిణిగా లేరు కదా అక్కడ నిద్రపోయిన తర్వాత. నిద్రపోయిన తర్వాత రోహిణిగా లేరు. రోహిణిగా ఉన్నప్పుడు రోహిణిని పండబెడుతున్నారు కదా. పండబెట్టి ఏమైపోతున్నారు? మీరు ఎక్కడ పోతున్నారు? మీరు ప్రశ్నించుకోవాలి కదా. అవును. అక్కడ ఆలోచన లేదు అసలు. రోహిణిగా సంతృప్తి నిద్రపోయాను అనుకుంటున్నారు అంతే. నిద్రపోయిన తర్వాత మరి మీరు లేరా? మీరు ఉన్నారు కదా. మీరు ఉండకపోతే మీరు ఎందుకు నిద్రపోవడానికి ఉపక్రమిస్తారు? నిద్రపోయిన తర్వాత కూడా ఉన్నవారుగా మీరు ఉన్నారని మీ స్వానుభవం ఉంది కాబట్టి నిద్రకు ఉపక్రమిస్తున్నారండి. నిద్రపోయిన తర్వాత నేను ఉండనంటే నిద్రపోతారా ఎవరైనా? నిద్రపోవడం అంటే చచ్చిపోతున్నాడంటే ఎవరు నిద్రపోరు. అవును. కాబట్టి నిద్రపోవడం అంటే రోహిణిగా ఉండకుండా ఉండుట. అది మీకు సమతమే. మీకు సమతమయ్యే మీరు నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అప్పుడు రోహిణిగా ఉండడం లేదు కదా. అవును. ఎవరుగా ఉన్నారు? మీకు సమాధానం దొరికితే ఆ సమాధానమే మీరు అవుతారనమాట. నేనున్నాను అనే దగ్గర మీకే మీ దగ్గర ఉంది ఆ సమాధానం. అక్కడ సమాధానం మీకు దొరికితే అది మీ స్వరూపము, అది మీ అసలు, అది మీ స్వయం అనమాట. దాని గురించే చెప్తున్నాయి ఈ శాస్త్రాలన్నీ. ఈ గురువులు, ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు అన్ని దాని గురించే చెప్తున్నాయి. నేనున్నాను పట్టుకోకుండా మళ్ళీ మేల్కొన్న తర్వాత రోహిణి అనే చొక్కాని ధరించి మీరే వ్యవహరిస్తారు. మిమ్మల్ని వదిలి రోహిణిగా ఉన్నాను అనుకుంటున్నారు. అందుకే ఏ సమాధానం దొరకట్లేదు. రోహిణి నిజమైపోయి కూర్చున్నారు. ఇక్కడ అబద్ధం వైపు వచ్చేసరికి అసలు మర్చిపోయాను. అసలు ఇది నిజమైపోయింది, మీరు అబద్ధం అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు, గురువు గారు చెప్పింది ఇన్ని అవసరం లేదు, ఒక్కటి పట్టుకొని దాన్నే మననం చేస్తూ ఉంటే మీరు అది అయిపోతారు అని చెప్పారు. ఇప్పుడు మీరు నేనున్నాను అనేది చెప్పారు కదా, మీరు అది పట్టుకుంటే సరిపోతుందా గురువు గారు? అది పట్టుకునేది కాదు, అదే మిమ్మల్ని పట్టుకుంటే మీరు ఏర్పడ్డారు రోహిణిగా. అమ్మో,
అన్ని ఉల్టా ఉల్టా అర్థాలు ఉల్టానే కదా మరి. మీరు రోహిణి కునికి ఎక్కడ ఉంది? అది పట్టుకుంటే రోహిణి కునికి వచ్చింది. గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత రోహిణిలో గాఢ నిద్రలో ఉన్నవారు ప్రవేశించిన తర్వాత రోహిణి మేల్కొన్న తర్వాత నేను మేల్కొన్నాను అంటున్నారు. మీరు మేల్కోలేదు, మెలకు వచ్చింది దానికి. అది మెలకు వచ్చింది. దానికి అది మెలకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు రోహిణిగా మిమ్మల్ని మీరు గుర్తించారు పలానా వారిని అని. అప్పుడు దాకా మీకు రోహిణి గుర్తింపు లేదు కదా. లేదు, అసలు లేదు. నిద్ర కూడా దానికి అదే వస్తుంది. మీకే మీరు నిద్రపోవడం దానికే అదే వచ్చేస్తుంది. మీ ప్రమేయం మేరకు జరగడం లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా అదే అంటారు, సహజంగా వస్తుంది, ఏం సాధన ఏం లేదంటారు. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది. అవును, సహజంగానే ఉంది కదా. దానికే అదే నిద్ర వస్తుంది, దానికే అదే మెలకు వస్తుంది. అది సహజంగా అంటారు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి గారు. సహజంగా వస్తుంది అంతే, దానికి సాధన ఏముంటుంది అంటున్నారు. అవును, అంతే. అమ్మ సహజంగా ఎట్లా అని అనుకున్నా. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది నాకు. వింటాం కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంది గురుగారు. చాలా చిన్న చిన్న పదాలే మాట్లాడుతున్నారు కానీ అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీరు చెప్పేటి చాలా బాగా అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది మీరు చెప్పేది. అవే ఆ మాటలే గురువు గారు ఉపనిషత్తులు సారం చెప్తున్నారు, అవే మనం మాట్లాడుకుంటున్నాం. ఉపనిషత్తుల సారం వారికి వినిపించి చెప్పారు, అవి మళ్ళా మనకి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మీరు చెప్పేది కూడా అసలు ఉపనిషత్తులు చదివినప్పుడు కూడా అర్థం కాని మీరు చెప్తే అర్థమవుతుంది. ఉపనిషత్తుల సారమే చెప్తున్నారు మీరు. అది చదివినప్పుడు వింటున్నాము కానీ మాకు అన్వయించి మీరు చెప్తున్నారు. ఉపనిషత్తుల సారము నేను చెప్పడం లేదు, ఉపనిషత్తుల సారం చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పడం అంటే మళ్ళీ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు లెక్క వచ్చేస్తుంది. అలా అనుకుంటే నేను చదువుకోలేదని చెప్పాలి మళ్ళీ మొదలుకొచ్చి. నిజమే కదా. మరి వ్యక్తిని తీసుకొస్తే వ్యక్తి చదువుకోలేదు కదా, అది స్పష్టమే. నా అనుభవంలో నేను చదువుకోలేదు, నాకు ఉపనిషత్తుల గురించి తెలియదు, బ్రహ్మసూత్రాలు తెలియదు, చెప్తున్నాను. కాబట్టి వ్యక్తి ద్వారా వస్తుంది అది. ఇది ద్వారా మీడియేటర్ అనమాట అండి. ఇది దాన్ని ఏమంటారంటే మైక్ లాంటిది అనమాట అండి. మైక్ అనమాట, దానికి ఉపకరణం. ఇప్పుడు వ్యక్తి లాగా లేరు, ఉపకరణం లాగా. అడిగినప్పుడు వస్తుంది, సమాధానం ఇస్తుంది అది. అంతే కదా, మరి లేకపోతే ఉట్టప్పుడు రావాలి కదా, రాదు అలా. అమ్మో, మొన్న కూడా ఒకసారి మీరు అన్నారు ఏది విషయంలో, నాకు కూడా ఇప్పుడే తెలిసింది అన్నారు ఒక విషయం. నిజమే, ఇప్పుడు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. మొన్న కొత్త వీడియోలనే అన్నారు ఒకటి, నాకు కూడా ఇప్పుడే తెలిసింది నాకు అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, మీరు చెప్తున్నారు మళ్ళీ నాకు ఇప్పుడే తెలిసింది అన్నారు. ఏదో దృశ్యం ఏదో విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు, గుర్తు రావట్లేదు అది. కాదు నాకని కాదు, మీ విషయమైనా ఎవరి విషయమైనా అంతే, మీరు ఆ విషయం గుర్తించడం లేదంతే. మనం దానికి గుర్తించడం, మన ఉపకరణంగా ఉన్నామనే విషయం గుర్తించక నేను మాట్లాడుతున్నాను నాకు తెలిసిందని అంటున్నాం కాదు. నేను చెప్తున్నాను అంటున్నాం కాదు, మీకు వినిపించింది, మీరు విన్నదాన్ని మీరు చెప్తున్నట్లు లెక్క. నిజం చెప్పాలంటే అహంకారం తనని తాను వ్యక్తిగా చూసుకోవడం ఇది నిజం అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేనేదో చేస్తున్నాను అని అనిపిస్తుంది. నిజానికి శ్వాసిస్తే కదా మీరు ఏం చేయాలన్నా, శ్వాస మీరు చేయడం లేదు కదా, శ్వాసించేవారు మీరు కాదు. శ్వాసించిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి, అప్పుడు మీరు కాదు కదా, శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారు కదా మీరు. ఇది ఆలోచిస్తే ఈ అహంకారం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు నేను భోజనం చేసాను అంటున్నారు, నిజమే. నిజంగా మీరే భోజనం చేయడం నిజమైతే జీర్ణం కూడా మీరే కదా చేసుకోవాలి. అంతవరకు ఆలోచించాం కదా గురుగారు. భోజనం మీరే చేశారు, బాగానే ఉంది. తర్వాత ఎవరు చెప్తున్నారంటే మీరు కాదు, వాళ్ళు ఎవరు. కాబట్టి భోజనం మీ ద్వారా చేయడం అనేది జరుగుతుంది అనమాట. భోజనం చేస్తున్నానని అనిపిస్తుంది, జరుగుతుంది. వినడం అనేది జరుగుతుంది, వినడం అనేది జరుగుతుంది, మాట్లాడడం అనేది జరుగుతుంది. అది అట్లా విడిపడాలి
ఉపాధి నుంచే అట్లా విడిపడాలి. విడిపడే ఉన్నాము, విడిపడలేదనుకుంటున్నామండి. అది కరెక్ట్. అధ్యాస అంటాడు, ఇది అధ్యాస. ఆరోపిస్తున్నావు నేను. అవునవును, ఆరోపిత జ్ఞానం అనమాట. విడిపడే ఉన్నారు, విడిపడి ఉన్నాము గాని ఆరోపిత లేరని అనుకుంటున్నారు. సత్యం చేసేస్తున్నాం, దీన్నే సత్యం అనుకుంటున్నాం. అవును, మౌనంగా ఉండడమే ఎక్కువ ఉండాలన్నట్టు. అంతేనా కదా గురుగారు? మౌనంగా ఉండడమే మంచిది. ఇంకా మాటకు వస్తే తప్పు అవుతుంది, ఎందుకంటే మీరు మౌనంగా ఉండడం లేదు. మౌనం ఉంటే మౌనంలోనే మనందరం ఉన్నామని చెప్తుండాలి. మౌనం అనేది ఆత్మకు పర్యాయ పదం కదా. అవును, మనం అందరం మౌనంలోనే ఉన్నాము. అప్పుడు మనం మౌనంగా ఉండడం ఏంటి? ఉన్నదే మౌనం. మళ్ళీ ఈ వ్యక్తికి ఆరోపించి మళ్ళా వ్యక్తికి ఆరోపిస్తున్నాం అనమాట. అంటే ఆలోచన అదే ఆరోపిత జ్ఞానమే నిజమైపోయి కూర్చుంది ఇప్పుడు. ఇది ఈ అలవాటు వదలడమే కష్టమైతుంది. చెప్పిన అన్ని అర్థమవుతున్నాయి, మళ్ళీ దీనికే మౌనము అని. మళ్ళా మౌనం మీరుండేటి ఉన్నదే మౌనము, దాంట్లోనే మనం ఉన్నాము. దానికి ఉపకరణాలు అనమాట. మౌనానికి చేతులు, కాళ్ళు, ముక్కు, మొహం అనేది దానికి ఉపకరణం. ఇది దీని ద్వారా అదే వ్యవహరిస్తుంది. ఇది కాదు. ఇది గుర్తించాలి. జరపబడుతుంది అంటారు సత్సంగంలో కూడా, అదే అంటారు, జరపబడుతుంది అంటారు. అది జరుగుతుంది అన్నది మనం. అవును, జరుగుతుంది. స్వామీజీ ఏం చెప్తారంటే, నేనున్నాను, మేమంటాం వంట చేస్తున్నాం అంటారు. అలా కాదు, మీరున్నారు, వంట జరుగుతుంది, అంతే అంతే, అట్లే చెప్తారు. అప్పుడు కూడా ఇంత క్లారిటీగా నాకు అర్థం కాలేదు. ఇట్లా మీరు చెప్పినప్పుడు కరెక్టే, ఇది ఉపకరణం లాగా చేస్తుంది. అన్ని జరుగుతా ఉన్నాయి, దానికి అవి జరుగుతా ఉన్నాయి. అంతే, దానికి అది జరుగుతూ ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు, సాక్షిగా ఉండి చూస్తున్నారు. మరిస్తే నేను చేస్తున్నాను అనిపిస్తుంది. జ్ఞప్తిగా ఉంటే మీరు సాక్షిగా ఉంటారంతే. జ్ఞప్తిగా ఉంటే సాక్షిగా ఉంటుంది. అది జ్ఞప్తి ఉండట్లేదు, అది గుర్తించాలి. అది సరే, చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.